గుడ్ మార్నింగ్ గాయస్. సో ఇలా ఎర్లీ మార్నింగ్ 6:30కే వేకప్ అయిపోతా. సో ఇలా బ్రష్ వేసుకొని సో మినరల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ క్లెన్జర్ ఏం యూస్ చేస్తున్నానో సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా స్కిన్ కేర్ రొటీన్లో. సో చాలామంది అడిగారు స్కిన్ చాలా క్లియర్గా ఉంది ఏం యూస్ చేస్తారని. సో ఇలా ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫేస్. సో ఇలా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత సో నేను మార్నింగ్ ఇలా ఒక బాటిల్ వాటర్ తాగుతాను. సో నా బాటిల్లో అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయి. సో ఆ బాటిల్ మొత్తం వాటర్ తాగుతాను. సో నెక్స్ట్ అయితే ఇలా నానబెట్టిన బాదాం అండ్ కిస్మిస్ సో ఎర్లీ మార్నింగ్ తింటాను. సో ఎందుకంటే బాదాం వచ్చేసి క్లియర్ విజన్ కోసం అండ్ కిస్మిస్ వచ్చేసి క్లియర్ స్కిన్ కోసం. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను యాపిల్ సలాడ్ చేస్తున్నా. సో ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసి సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న యాపిల్ వేసుకొని సో నెక్స్ట్ బాదాం అండ్ చియా సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నాను. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత సో బాదాం మిల్క్ యాడ్ చేశాను. సో బాదాం మిల్క్ వచ్చేసి బాదాం అండ్ మిల్క్ మిక్సర్లో వేసి బ్లెండ్ చేస్తే అది బాదాం మిల్క్ అవుతుంది. సో ఆ బాదాం మిల్క్ యాడ్ చేశాను. సో ఇది కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి సో మనం ఇది బ్రేక్ఫాస్ట్ లాగా అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ 4 and 5 o'clock అలా తీసుకోవచ్చు మనం. సో ఇది తీసుకోవడం వల్ల మన స్కిన్ చాలా గ్లో వస్తుంది. సో చియా సీడ్స్ కూడా ఉన్నాయి ఇందులో అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ అయితే ఇలా స్నానం చేసే ముందు సో కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే బేబీ ఆయిల్ కానీ తీసుకొని ఫేస్ మొత్తం సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటాను. సో ఇలా డైలీ చేసుకోవడం వల్ల కొరియన్ స్కిన్ లాగా మనకి స్కిన్ గ్లో వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మన స్కిన్ చాలా క్లియర్గా కూడా అవుతుంది కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే. సో ఇలా డైలీ మసాజ్ చేసుకోవడం వల్ల స్కిన్ టైటనింగ్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఇది నేను ప్రోటీన్ షేక్ తాగుతున్నాను. సో నెక్స్ట్ అయితే ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియాంక వర్మ అండ్ యూ వాచింగ్ మీ ఆన్ ప్రియా ఛానల్. గైస్ ఇది జ్యోతి ప్రసాదం అంటారు. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి సో మా ఇంటి దేవత అంటే చౌడేశ్వరికి సో జ్యోతులు చేస్తారు. సో ఆ ప్రసాదం ఎవ్రీ ఇయర్ వస్తుంది మా ఇంటికి. సో ఎవ్రీ ఇయర్ అనుకుంటాను సో వీడియో చేద్దామని, సో కుదరలేదు ఈసారి కూడా. సో నెక్స్ట్ ఇయర్ మేబీ చేస్తే యూట్యూబ్లో కంపల్సరీ నేను షేర్ చేస్తాను వీడియో. సో చాలా బాగా చేస్తారు ఇలా. సో ఇలా ఉర్వకొండలో సో నైట్ సో జ్యోతులు ఎత్తి సో మార్నింగ్ వరకు ఇలా అమ్మవారి ఊరేగింపు ఇచ్చి సో జ్యోతులు అనేది చేస్తారు. సో ఇలా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి చాలా పెద్ద ఉత్సవం లాగా జరుగుతుంది ఇక్కడ. సో ఇలా నైట్ మొత్తం జ్యోతులతో సో అమ్మవారి ఖడ్గాలు చెప్తూ ఇలా జ్యోతులు ఎత్తుకొని ఊరంతా తిరుగుతారు. సో ఇలా ఉత్సవాలు నైట్ మొత్తం చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. సో అమ్మవారికి ఇలా మేకను బలి ఇచ్చి సో
చాలా బాగా చేస్తారు. సో ఈ ఉత్సవంలో జరిగిన జ్యోతి ప్రసాదమే మా ఇంటికి వచ్చింది. సో ఆ ప్రసాదం తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మా ఇంటి దేవత గైస్ శ్రీ చౌడేశ్వరి దేవి. సో చాలా అంటే చాలా పవర్ఫుల్. సో ఈ ప్రసాదం తింటూ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. గైస్ టుడేస్ వీడియో వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ పెట్టిన కుర్తీ సెట్స్ అయితే 1 by 1 చూపిస్తాను చూడండి. సో ఈచ్ కుర్తీ సెట్స్ రెఫరెన్స్ పిక్చర్ పక్కన యాడ్ చేస్తుంటాను. అండ్ కుర్తీ సెట్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో మీషో నుంచి 3 కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ కుర్తీ సెట్. సో ఇది ఉమెన్ ఎథనిక్ ప్రింటెడ్ కుర్తీ విత్ ప్యాంట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 477 పడింది. సో కుర్తీ ఫ్రంట్ సైడ్ వచ్చి ఇలా కాలర్ నెక్ ఇచ్చాడు విత్ 3/4 స్లీవ్స్ విత్ స్ట్రైట్ కట్ కుర్తీ. దీని బాటమ్ వచ్చేసి ఇలా యాపిల్ కట్ ఇచ్చి ఫ్రంట్లో ఇలా స్లిట్ ఇచ్చాడు. స్లిట్ ఇచ్చి సో వుడెన్ బటన్స్ ఇచ్చాడు. సో దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో దీని ప్రింట్ వచ్చేసి టై అండ్ డై ప్రింట్ వచ్చింది దీనికి కుర్తీ సెట్కి. సో ఇది కూడా ఒక కార్డ్ సెట్ లాగా ఉంది కుర్తీ సెట్. సో చాలా అంటే చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ దీని బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ ప్యాంట్ విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్. సో చాలా ఫ్రీగా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గానే ఉంది. ప్యాంట్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రికే విత్ టై అండ్ డై కలర్. సో మీషోలో ఆర్డర్ చేసినప్పుడు ఎప్పుడు ఒక సైజ్ పెద్ద తీసుకోండి. సో మనకు కరెక్ట్ సైజ్ కాకుండా, ఎందుకంటే సైజెస్ కరెక్ట్గా ఉండవు. సో నెక్స్ట్ కుర్తీ సెట్ చూద్దాం. సో నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి బ్యూటిఫుల్ కాటన్ ప్రింటెడ్ పలాజో సెట్. దీని ప్రైస్ వచ్చేసి 609 పడింది. సో ఇలా కుర్తీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి వీ నెక్ వచ్చింది విత్ చిన్న చిన్న పల్స్ వచ్చాయి అండ్ లేస్ ఇచ్చాడు అండ్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ ఇచ్చాడు అండ్ ఫుల్ స్లీవ్స్ విత్ బఫ్ హ్యాండ్స్. సో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, గ్రీన్, రెడ్. సో కలర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. పర్పుల్ కూడా ఉంది ఇందులో. సో ఇలా అండ్ వైట్ ఎంబ్రాయిడరీ సో ప్యాచ్ వచ్చింది అండ్ దీని పక్కన ఇలా లేస్తో ఇచ్చాడు డిజైన్. సో కుర్తీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చి సో ప్లెయిన్గా ఇచ్చాడు. స్ట్రైట్ కట్ కుర్తీ విత్ పలాజో మోడల్ ఇది ఫ్రంట్లో. సో కుర్తీ సెట్ చాలా బాగుంది. సో సమ్మర్కి చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ ఇది. సో నెక్స్ట్ దీని బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ విత్ ఎలాస్టిక్ ప్యాంట్. సో ఈ కుర్తీ సెట్ ప్యాంట్ వచ్చేసి చాలా ప్లెయిన్గా ఉంది అండ్ ఫ్రీ సైజ్ ప్యాంట్ ఇది. సో నెక్స్ట్ కుర్తీ సెట్ చూద్దాం.
సో నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి సో ఇది పింక్ రయాన్ స్ట్రైట్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కుర్తీ విత్ ప్యాంట్. సో దీని ప్రైస్ వచ్చేసి 548. సో ఇలా కుర్తీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వీ నెక్ విత్ నెట్ లేస్తో ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తీ విత్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడు. అండ్ కుర్తీ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది విత్ స్ట్రైట్ లెంత్ కుర్తీ. సో ఈ బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ విత్ స్ట్రైట్ కట్ ప్యాంట్. సో గైస్ ఈ 3 కుర్తీ సెట్స్ మీరు కూడా కొనాలనుకుంటే సో నేను దీని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ 1 o'clockకి నా లంచ్ ఉంటుంది. సో లంచ్లో వచ్చేసి నేను రైస్, దాలు, వడియాలు అండ్ క్యారెట్ తింటున్నాను. అండ్ ఇది ఈవినింగ్ 5 o'clockకి యాపిల్ సలాడ్ తింటున్నాను. సో ఈ సలాడ్ ఈవినింగ్ అన్న మార్నింగ్ అన్న తినచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ పానీపూరి ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇన్స్టెంట్ పానీపూరిలో ఈ పూరీస్ తీసుకొని సో ఆలు స్టఫింగ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అండ్ పానీపూరిలో పానీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ స్వీట్ చట్నీ వచ్చేసి నేను ఇన్స్టెంట్ పానీపూరి దాంట్లో వచ్చిన స్వీట్ చట్నీ అయితే టేస్ట్ చేశాను, బాగుంది. సో మిగతా మసాలాస్ అయితే బాగాలేవు. సో ఓన్లీ పూరీస్ అండ్ స్వీట్ చట్నీ ఒకటే బాగుంది ఇన్స్టెంట్ పానీపూరిలో. సో పానీ నేనే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఆలు స్టఫింగ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పానీపూరి. సో ఇన్స్టెంట్ పానీపూరిలో మింట్ చట్నీ వస్తుంది కదా, అది కూడా బాగాలేదు. అండ్ ఆలుకి ఇచ్చిన మసాలా ఉంటుంది కదా, అది కూడా బాగాలేదు. ఓన్లీ పూరీస్ స్వీట్ చట్నీ ఒక్కటే బాగుంది. Guys, చూసారు కదా, that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.